హాయ్ అందరికీ నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. మనం ఏ పని చేయాలన్నా ఫిజికల్గా మెంటల్గా రెండు విధాలుగా ఫిట్గా ఉండాలి. స్కూల్లో చదివే రోజుల నుండే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి. పీఈటీ సార్లను తయారు చేసే కాలేజ్ ప్రిన్సిపల్ గోపికృష్ణ సార్ గారిని ఈరోజు ఏఎల్ మీడియా మీ ముందుకు తీసుకొస్తుంది. నమస్కారం సార్. లక్ష్మణ్, ఏఎల్ మీడియాకు స్వాగతం. సార్, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గా? మనకు షామీర్పేట దగ్గరలో నియర్ బై 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ హాజీ గౌస్ కిరాన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గా నాకు ఒక అవకాశాన్ని అనేది కాలేజ్ యాజమాన్యం అందించడం జరిగింది. అంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏం ప్రిపేర్ కావాలి, ఏ విధంగా సీట్ వస్తుంది? ఈ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకి మార్చి ఏప్రిల్ బిట్వీన్స్ లో మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆయా కాలేజీలలో మనకి అడ్మిషన్ అనేది లభిస్తుంటుంది అనమాట. 75 వచ్చేసి కన్వీనర్ కోటా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో స్టడీ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ ఉంటాయి. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత టీచర్ గా వెళ్ళాలంటే వాళ్ళకి ఏం క్లాసెస్? ఫిజికల్ గా, మెంటల్ గా, సైకాలజికల్ గా వాళ్ళని డీల్ చేయాలంటే కొద్దిగా టాస్క్ తోటే ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ చేసిన వారికి జాబ్స్, వాళ్ళకు జాబ్స్ ఎట్లా ఉంటుంది? ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బీపీడీ చేసిన తర్వాత హార్ట్ కేక్ లాగా వెంటనే అయిపోగానే ఎమ్మటే మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ వాళ్ళు యొక్క లైఫ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రౌండ్ లోనే ఉంటాం కాబట్టి మనకి అలాంటి మైండ్ ప్రెజర్ ఏముంటది కాబట్టి అందుకే ఆటోమేటిక్ గా ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్. గవర్నమెంట్ లో జాబులు రాక ప్రైవేట్ స్కూల్లో ఉద్ధరిద్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ వర్క్లకి పీఈటీని యూజ్ చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నాయంటే వరస్ట్ గా ఆలోచిస్తున్నాయి. ఒక వాచ్మెన్ లాగా అంతకన్నా దారుణంగా కొన్ని స్కూల్స్ అన్ని ట్రీట్ చేస్తున్నాయి. ఒక్క రోజు ఒక పీఈటీ ఒక స్కూల్కి వెళ్ళకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ మేనేజ్మెంట్ కి అంతా తెలుసు. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అమ్మాయిలు రావాలంటే పేరెంట్స్ ఒప్పుకోరు. కొంతమంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు? కట్స్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఆడే అంత ఉండదు అనమాట. ప్రింట్ మీడియాలో ఎప్పుడైతే హైలైట్ అవుతారో ఆటోమేటిక్ గా పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి అనేది కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది అనమాట. సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేట్ స్కూళ్ళలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా మొత్తం ఫస్ట్ వెళ్ళేది పీఈటీ సార్ దగ్గరికి వెళ్తుంది. ట్రైన్ అయ్యి వచ్చినటువంటి పీటీ అయితే ఆ స్కూల్ ని లీడ్ చేయగలుగుతాడు. 1000 స్టూడెంట్స్ అయినా కానీ హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఒక ట్రైనింగ్ ద్వారా వస్తుంది. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు, మాకేం అంత గేమ్ సర్టిఫికేట్లు ఏం అవసరం లేదన్నట్టుగా ఆ ధోరణితోటి స్కూల్ ఆలోచిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా పరిస్థితులు అట్లా ఆటోమేటిక్ గా వస్తున్నాయి అనమాట. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత సమాజం పైన ఎట్లా ఉంటుంది సార్? ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇప్పుడున్నటువంటి సమాజానికి ఒక గుండెకాయ లాంటిది. అసలు మీరు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి ఎట్లా వచ్చి? ఆ ఇన్స్పిరేషన్ తోటే మా నాన్న కూడా నన్ను ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలన్నది ఆయన చిన్ననాటి కళ అనమాట. తిమ్మాపురం అంబేద్కర్ అంటే ఏంటి సార్? అసలు పిలుస్తారు అట్లా తెలిసి ఉండదు ఒకటే అంబేద్కర్ యొక్క నినాదం. అంబేద్కర్ అని ఏం నిలవరు. మరి పీటీ సార్ లేకపోతే డిసిప్లిన్ ఎంత వస్తుంది? సమాజ నిర్మాణం ఎట్లా తయారైంది? వాడు పుట్టగానే బై బర్త్ వాడి సెల్ ని టెస్ట్ చేస్తారు. ఈ యొక్క విద్యార్థి ఏ గేమ్ కు సూటబుల్ అవుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి మారకపోతే పిల్లలు ఆ విధంగా తయారవుతారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ని తయారు చేసి సమాజానికి అందించాలని ఏఎల్ మీడియా కోరుకుంటుంది. ఏఎల్ మీడియాకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఏఎల్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. నా పేరు లక్ష్మణ్, అందరూ రాజన్న అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ఏ పని చేయాలన్నా ఫిజికల్గా మెంటల్గా రెండు విధాలుగా ఫిట్గా ఉండాలి. మరి మెంటల్గా ఫిట్గా ఉండాలంటే మనం స్కూళ్ళల్లో విద్యతో పాటు మెంటల్గా ఫిట్గా నేర్చుకుంటాం. మరి అదేవిధంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలంటే స్కూల్లో చదివే రోజుల నుండే మనం ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి. మరి ఇవి ఎవరు నేర్పుతారు అంటే స్కూళ్ళల్లో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు నేర్పిస్తారు. ఆ వ్యాయామ ఉపాధ్యాయులు మరి వాళ్ళు ఎట్లా తయారవుతారు? అదే ఈరోజు ఏఎల్ మీడియా మీ ముందుకు తీసుకురాబోతుంది. వ్యాయామ ఉపాధ్యాయులను, అదే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ సార్లను తయారు చేసే కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి మన గోపికృష్ణ సార్ గారిని ఈరోజు ఏఎల్ మీడియా మీ ముందుకు తీసుకొస్తుంది. నమస్కారం సార్. లక్ష్మణ్, ఏఎల్ మీడియాకు స్వాగతం. సార్, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గా? లక్ష్మణ్ గారు, ఈ యొక్క కాలేజీ మనది ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్. ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మనకు షామీర్పేట
దగ్గరలో నియర్ బై 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఏం పేరు సార్ కాలేజ్ పేరు ఏం పేరు? కాలేజ్ పేరు వచ్చేసి హాజీ గౌస్ పిరాన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అఫిలియేషన్ బై ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ మీరు వర్క్ చేస్తారు? ఓకే, ఈ కాలేజ్లో నేను 2014 లో ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ తోటి మా కాలేజ్ యాజమాన్యం నా యొక్క నైపుణ్యాన్ని, నా యొక్క పర్ఫార్మెన్స్ ని, అన్ని నా యొక్క డెవలప్మెంట్ ఎలా కాలేజ్ని డెవలప్ డే బై డే ఎలా డెవలప్ చేస్తున్నది అదంతా కూడా కాలేజీ వాళ్ళు నన్ను అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఈ యొక్క కాలేజీకి ప్రిన్సిపల్గా నాకు ఇక ఒక అవకాశాన్ని అనేది కాలేజ్ యాజమాన్యం అందించడం జరిగింది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి 2020 నుంచి ఇప్పుడు అప్ టు 2025 వరకు కూడా నేను ఈ యొక్క కాలేజ్ 2020 నుండి వర్క్ చేస్తున్నారు. Yes. సార్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పైన చాలా మందికి అవగాహన ఉండదు. అసలు అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా ఈ అడ్మిషన్ పొందాలి, అంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఏం ప్రిపేర్ కావాలి, ఏ విధంగా సీట్ వస్తుంది సార్? ఓకే లక్ష్మణ్ గారు, ఈ యొక్క ఎంట్రన్స్ కి రావడానికి మనకి ఇంటర్మీడియట్ బేస్ మీద అయితేనేమో అండర్ డిపిడి ఉంటుంది అన్నమాట, డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే. డిగ్రీ మీద క్వాలిఫికేషన్ అయితేనేమో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనకి మార్చి ఏప్రిల్ బిట్వీన్స్ లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క ఎంట్రన్స్ లో మెయిన్ ఏంటంటే మనకి 500 అలాట్ చేస్తారు అనమాట. ఒకటి రన్ 500 మార్క్స్ లో ఒకటి రన్, జంప్, త్రోస్ అండ్ గేమ్, అదే విధంగా వాళ్ళ యొక్క ప్రీవియస్ ఏవైతే పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్, హై అచీవ్మెంట్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయో వాటి బేస్ గా 500 మార్క్స్ అనేది మనకు అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి దాని ద్వారా మనకి మన యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి మనకి ఏదైతే సెలెక్ట్ మనకు వచ్చిన ర్యాంక్ ని బట్టి మనకి ఆయా కాలేజీలలో మనకి అడ్మిషన్ అనేది లభిస్తుంటది అనమాట. ఇప్పుడు ఈ చేయాలని ఉంటది, ఓకే, కానీ సీట్ రాదు, వాళ్ళు ఎట్లా సార్ మరి చేయాలి? ఓకే, మనకి ఇప్పుడు మనకి ఇంటేక్ వచ్చేసి పర్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చేసి 100 అనమాట. 100 లో మనకి 75 వచ్చేసి కన్వీనర్ కోటా ఉంటది, 25 వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ఉంటది. ఇప్పుడు సపోజ్ 75 సీట్స్ లో మనకి 60 సీట్స్ అలాట్ అయినాయి అనుకోండి, కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యారు అనుకోండి, రిమైనింగ్ 15 సీట్స్ ఎవరైతే మంచి ర్యాంక్ కొట్టి సీటు మనకి ఎవరైతే పొందని వారు ఉంటారో వాళ్ళకి మనకి స్పాట్ నోటిఫికేషన్, ప్రెస్ నోట్, ఈనాడు కాదు మన మీడియా ప్రింట్ మీడియా ద్వారా మనకు అంత నోటిఫికేషన్ ఇచ్చేస్తాం. తద్వారా మనకి ఒక డేట్ అలాట్ చేస్తాం, ఆ డేట్ లో మనకి రిక్రూట్మెంట్స్ అనేది ఆటోమేటిక్ గా ఆ యొక్క అడ్మిషన్ అనేది తీసుకోవడం ప్రాసెస్ జరుగుతుంది. పీరియడ్ ఎంత టైం ఉంటుంది సార్? ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్? ఇది కోర్స్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది. ఈచ్ 1 సెమిస్టర్ వచ్చేసి 120 days ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో స్టడీ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఎట్లా ఉంటుంది స్టడీ ఫిజికల్ ఎడ్యుకేషన్? ఓకే, ఈ యొక్క కోర్స్ వచ్చేసి 2 years కోర్స్ ఉంటుంది కదా, మనకి ఈచ్ 1 సెమిస్టర్ వచ్చేసి ప్రాక్టికల్ 400 మార్క్స్ ఉంటాయి, థియరీ 400 మార్క్స్ ఉంటాయి. 800. ఓకే, 400 లో మనకి వచ్చేసి థియరీలో 400, ప్రాక్టికల్ 400 ఉన్నప్పుడు మనకి ఆయా సబ్జెక్ట్ లో ఇంటర్నల్స్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్, ఈచ్ 1 సబ్జెక్ట్స్ కి 30 మార్క్స్ ఇంటర్నల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ ఉంటాయి. సపోజ్ మనకి ఫస్ట్ సెమిస్టర్ లో చూసుకుంటే హిస్టరీ అండ్ ప్రిన్సిపల్స్, ఓకే, నెక్స్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎలెక్టివ్ పేపర్ వచ్చేసి మనకి ఒలింపిక్ మూవ్మెంట్ అనేది. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్ కి మనకి కోర్సు కంప్లీట్ చేసే లోపల ఈ యొక్క కోర్స్ మీద మనకి క్లాసెస్ 10 to 1 వరకు ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ 6 to 9 వరకు ప్రాక్టికల్స్ ఉంటుంది, 8 వరకు. ఓకే, 8 వరకు. ఆ తర్వాత ఏది మనకి ఫస్ట్ సెమిస్టర్ లో సపోజ్ మనకి ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో రన్స్ ఉన్నాయి, ఆ రన్స్ మీద ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఆ యొక్క సపోజ్ ఎవరో ఒకరిని అలాట్ చేసిన అనుకోండి అథ్లెటిక్స్ కి, ఆ సంబంధించినటువంటి లెక్చరర్ మార్నింగ్ అనేది ప్రాక్టికల్స్ క్లాస్, ఇప్పుడు సపోజ్ మాకు ఫస్ట్ సెమిస్టర్ లో రన్స్ ఉంటాయి, ఆ రన్స్ మీద మాత్రమే క్లాసెస్ తీసుకుంటారు అనమాట. రన్స్ లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. రన్స్ లో ఏమేమి ఉంటాయి సార్? రన్స్ లో వచ్చేసి మనకి రన్స్ లో మనకి ఫాస్ట్, మీడియం, ఓకే, లాంగ్ డిస్టెన్స్, హడిల్స్, స్టిపుల్ చేస్, ఇట్లా 5 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా రన్స్ తర్వాత మనకి నెక్స్ట్ 122 లో వచ్చేసి మనకి త్రో బాల్, ఫుట్బాల్, ఇంకా రిమైనింగ్ అట్లా గేమ్స్ అనేవి, లాన్ టెన్నిస్, అట్లా ఒక్కొక్క కోడ్ వైజ్ ఉంటాయి. లాస్ట్ 124 వచ్చేసి మాస్ డెమాన్స్ట్రేషన్ డ్రిల్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చేసి ఫ్లాగ్ హాస్టింగ్, ఓప్స్, వ్యాన్స్, క్యాలెస్నిక్ ఎక్సర్సైజ్, వాటి గురించి మొత్తం ఉంటుంది అనమాట. టోటల్ గా ప్రాక్టికల్ ఫస్ట్ సెమిస్టర్ మన ప్రాక్టికల్ కి ఏదైతే నాలెడ్జ్ ఉందో
దాని వరకు మాత్రమే మనకి ఆ ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఉన్నంత వరకే మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 8 to 6 to 8 ప్రాక్టికల్స్, ఓకే, మళ్ళీ 10 to 1 10 to 1 వరకు థియరీ ఉంటది. Okay. ఆ తర్వాత మళ్ళీ 1 to 4 వరకు మళ్ళీ బ్రేక్ ఉంటది. ఓకే. ఆ తర్వాత 4 to మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. అప్పుడు ఆ ఈవినింగ్ క్లాసెస్ లో ఏం చెప్తారు సార్? ప్రాక్టికల్ అది గేమ్ ఉంటది అనమాట. Okay, ఈవినింగ్ లో సపోజ్ మన ఫుట్బాల్ ఉందనుకో, ఆ ఫుట్బాల్ సంబంధించినటువంటి ఎవరైతే కన్సర్న్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళ యొక్క గేమ్ ని టీచ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ అంతా డెవలప్ కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక టీచర్ గా మీరు ఎట్లా వాళ్ళని మోటివేట్ చేసి ఎట్లా తీర్చిదిద్దారు? ఒక టీచర్ గా వెళ్ళాలంటే వాళ్ళకి ఏం క్లాసెస్? ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత మనకి వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూజీడీకి ఎవరైతే కోర్సు చేయడానికి వచ్చే పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మెయిన్ గా. Okay, sir. ఎందుకంటే వాళ్ళు అప్పటికే మెచ్యూరిటీ ఉండదు ఎక్కువ. వస్తుంటారు కాబట్టి వాళ్ళతోటి కొద్దిగా ఫిజికల్ గా, మెంటల్ గా, సైకాలజికల్ గా వాళ్ళని డీల్ చేయాలంటే కొద్దిగా టాస్క్ తోటే ఉంటది. ఓకే సార్. ఓకే, వాళ్ళది ఫస్ట్ అయితే పిల్లోడిని మనం ఏదైతే వచ్చిన మనకి కోర్సు చేయడానికి మన దగ్గరకు వచ్చిన పిల్లోడిని మనం ఫస్ట్ వాని వేలో మనం వానికి అర్థమయ్యేటట్టు మనం వానికి చెప్పాలన్నమాట. ఆ తర్వాత మనం చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకుని ఆటోమేటిక్ గా వాడు ఆ తర్వాత మనం ఏది చెప్పినా గానీ డిసిప్లిన్ గా, ఏది చెప్పినా గానీ ఫిజికల్ గా ఏది చేయమన్నా గానీ, ఏ టాస్క్ ఇచ్చినా గానీ చేసే ఆస్కారం ఉంటుంది. ఓకే, మనం వెళ్ళిన ఫస్ట్ డే నుంచే మనం వాడి మీద టార్గెట్ చేసి మనం చేయాలంటే వాడు రివర్స్ అయిపోతాడు, పిల్లోడు రివర్స్ అయిపోతాడు. కాబట్టి ఆటోమేటిక్ గా అలాంటి ఏం చేయకోకుండా వాడిని సాఫ్ట్వేర్ లోనే వాడిని ఫిజికల్ గా, మెంటల్ గా మనకి వాడిని ఒక పద్ధతిలో మనం తీసుకొని వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాడు మనం తర్వాత ఏం చెప్పినా గానీ వాళ్ళ మెంటాలిటీకి అనుగుణంగానే టీచ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ చేసిన వారికి జాబ్స్, వాళ్ళకు జాబ్స్ ఎట్లా ఉంటది? వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి? ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు ముందుకెళ్ళి జాబ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఓకే, లక్ష్మణ్ గారు, ఓకే, చాలా మంచి క్వశ్చన్. ఓకే, ఈ డిగ్రీ తర్వాత కష్టపడి ఈవెంట్స్ చేసి అంతా చేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఖాళీగా ఉంటే జాబ్ వేకెన్సీస్ లో కానీ ఎలాంటి ఆపర్చునిటీ రాకోకుండా ఖాళీగా ఉన్నది. ఈ రోజు కూడా బీటెక్ చేసి ఖాళీగా ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బీపీటీ చేసిన తర్వాత హార్ట్ కేక్ లాగా వెంటనే అయిపోగానే ఎమ్మటే మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో మనకి ఆటోమేటిక్ గా 40K, 50K, 30K వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తోటి మనకి ఈ రోజు కూడా జాబ్స్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఎర్న్ చేయడం జరుగుతుంది పర్ మంత్. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హైదరాబాద్ కి వచ్చేసి సరౌండింగ్ మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఇవి సరౌండింగ్ అంతా మన ఉమ్మడి హైదరాబాద్ వచ్చేసి మొత్తం కూడా వచ్చేసి ఓన్లీ టోటల్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు చెప్తే నమ్మరు, నా దగ్గర పనిచేసే స్టూడెంట్స్ పర్ మంత్ 1 lakh కూడా వాళ్ళు ఈవినింగ్, మార్నింగ్ వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ ఆటోమేటిక్ గా స్కూల్స్ కి వెళ్ళుకుంటూ మార్నింగ్, ఈవినింగ్ ఇట్లా 3 types ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ వాళ్ళు యొక్క లైఫ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ తో యూజే చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పటికి బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర అడ్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోదు. ఎందుకంటే నీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే నీకు మండే టు సాటర్డే నీకు ఫుల్ ప్రెజర్ అనమాట. ఓకే, అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదంటే పిల్లలతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మనకి ఎలాంటి ప్రెజర్ ఉండదు, జాబ్ మీద టాస్క్లు ఏమి ఉండవు. ఎందుకంటే పిల్లలతోటి మనం ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రౌండ్ లోనే ఉంటాం కాబట్టి మనకి అలాంటి మైండ్ ప్రెజర్ ఏమి ఉండదు. కాబట్టి అందుకే ఆటోమేటిక్ గా ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడానికి ఇది ఒక మెయిన్ రీజనబుల్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా, మెచ్యూర్ గా, కొద్దిగా అడ్వాన్స్ గా ప్రతి విషయాల్లో కూడా. ఎందుకంటే ఈ ఎవ్రీడే గేమ్ ఆడుతుంటారు కాబట్టి లాస్, విన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఏ ఛాలెంజ్ వచ్చినా కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఛాలెంజ్ గా ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి ఆ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో సాఫ్ట్వేర్ వాళ్ళు చూసుకుంటే ఎట్లా అంటే వాళ్ళు ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉంది, మార్నింగ్ నుంచి నైట్ 12 వరకు కూడా వాళ్ళ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు మెంటల్ గా ఏదో ఆన్ ది స్పాట్ కొద్దిగా డిసిజన్ తీసుకోవటం అనేది కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇప్పటికి కూడా మన సాఫ్ట్వేర్ పర్పస్ లో చూసుకున్నట్లయితే జాబ్ చేసే వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ రకరకాల ఆ యొక్క ప్రెజర్ తగ్గించుకోవటానికి కూడా వాళ్ళ హెల్త్ ని ఖరాబ్ చేసుకుంటారు ప్రస్తుతానికి మనం చూస్తున్న ట్రెండ్ లో. సో దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో ఇప్పుడు నాకు తెలిసి అయితే మన
వరల్డ్ లోనే బెస్ట్ జాబ్ ఏంటంటే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ జాబ్. ఎందుకంటే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాం, మెంటల్ గా ఫిట్ గా ఉంటాం, పిల్లలతోటి ఎంజాయ్ చేస్తుంటాం. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అయ్యేది, మనకి లైఫ్ కి యూస్ఫుల్ అయ్యేది. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ లేవగానే డాక్టర్, లాయర్స్ ఎవరైనా కానీ ఏది చేసినా కానీ, వాకింగ్ ఏది చేసినా కానీ మార్నింగ్ ఈవినింగ్ అంతా చేయాలి. అవును సార్. లాస్ట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ ఫిట్నెస్ కోసం దేనికోసం అయినా, డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా మళ్ళీ రావాల్సింది మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దగ్గరికి. Yes, sir. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ జాబ్ అనేది చాలా చాలా అదృష్టవంతులు. కాబట్టి అది ఫర్ ఎవర్ ఎప్పటికైనా కానీ అది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఎన్నో ఆశలతోని గవర్నమెంట్లో జాబులు రాక ప్రైవేట్ స్కూల్లో మనం ఏదో ఒక జాబ్ చేసి ఇది ఉద్ధరిద్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మా ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ వర్క్లకి పీఈటీని చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్సనల్ వర్క్స్కి యూజ్ చేస్తున్నారు. అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్ యాజ్ ఏ ప్రిన్సిపల్గా? ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ ట్రైన్ అయిపోయిన తర్వాత మనకి విద్యార్థి బయటకు వెళ్ళిన తర్వాత జాబ్ పర్పస్ లో కొన్ని స్కూళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నాయంటే వరస్ట్ గా ఆలోచిస్తున్నాయి. ఓకేనా? ఎందుకంటే పిల్లల్ని వాడు ఫిజికల్ గా ఒక స్కూల్ ని మొత్తం ఫిజికల్ గా ప్రిపేర్ చేయడానికి తీసుకున్న ఆ కాన్సెప్ట్ తోటి ఒక మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు ఆ వేలో కాకోకుండా వాళ్ళు ఎక్కడో గేట్ దగ్గర వాచ్మెన్ లాగా, ఇంకా బస్ ఎక్కించేటప్పుడు, డ్రాప్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా ఒక వాచ్మెన్ లాగా అంతకన్నా దారుణంగా కొన్ని స్కూల్స్ అని ట్రీట్ చేస్తున్నాయి. అది అనేది చాలా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఒక్క రోజు ఒక పీటీ ఒక స్కూల్కి వెళ్ళకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ మేనేజ్మెంట్ కి అంతా తెలుసు. ఒక పీటీ వాల్యూ వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని స్కూల్ కామన్ సెన్స్ లేకోకుండా ఆ విధంగా వాళ్ళని అలా యూజ్ చేసుకోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన ఫారిన్ కంట్రీస్ లో కానీ వెళ్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి ఎంత వాల్యూ ఇస్తారంటే, ఇక్కడ మన దరిద్రం ఎందుకంటే ఇక్కడ మనకి ఎలా యూజ్ చేసుకోవాలనో, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ని ఎలా యూజ్ చేసుకోవాలనో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కాన్సెప్ట్ స్కూల్స్ అంతా ఏంది, మెయిన్ ఏంది, ఎంతసేపటికి వాళ్ళని డిసిప్లైన్ ఉంచాలి. ఓకేనా? డిసిప్లైన్ ఉంచాలి, అంతవరకే వాళ్ళది కాన్సెప్ట్. ఓకేనా? వీడు వెళ్ళింది ఏంది ఇక్కడ నుంచి ఏదో చేద్దామన్నట్టుగా మెయిన్ ఏం తోటి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి వీడు చెప్పింది మేనేజ్మెంట్ ఉండదు, మేనేజ్మెంట్ చెప్పింది వాడి సాటిస్ఫాక్షన్ లేకోకుండా మనసు సాక్ష్యం చంపుకొని మరి జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? అది మారాలి. ఆ థింకింగ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి చాలా స్కూల్స్ యొక్క మెంటాలిటీ మారితే గానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాల్యూ తెలిస్తే నిజంగా ఎవరు అలా బిహేవ్ చేయరు. సో ఇప్పుడున్న దాంట్లో మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా చాలా స్కూల్స్లలో చూస్తున్నాం చిన్న పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మార్నింగ్ 6కి లేచి రెడీ అయ్యి మళ్ళీ ఎమ్మటే వచ్చి స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్స్, వాడికి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది డైలీ లేదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపటి గ్రేడ్ పాయింట్ మీద వాళ్ళ యొక్క ఏం పెంచుకుంటున్నారు, కానీ పిల్లోడికి నిజంగా ఏం కావాలి, ఏం కోరుకుంటున్నా అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఏం పిల్లాడికి ఏముందో, వాని మనసులో ఏముందో తెలుసుకునే ఆలోచన పిల్లలు చేయట్లేదు, తల్లిదండ్రులు చేయట్లేదు, స్కూల్ యాజమాన్యం చేయట్లేదు. ఎందుకంటే పిల్లలకి ఏం చెప్తున్నాడు, తల్లిదండ్రుల మిస్టేక్ కూడా చాలా 100% ఉంది. ఎందుకంటే మా పిల్లోడిని 100 మార్క్స్ రావాలి, 100కి 100 రావాలి, బైక్ రావాలని ఫోర్స్ చేస్తున్నారు. కానీ మా పిల్లోనికి ఏదైతే ఉన్నదో వాని యొక్క అచీవ్ ని మనకి సాధించే విధంగా తీసుకెళ్దామన్న ఆలోచన ధోరణి పిల్లల తల్లిదండ్రులు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేస్తుంది ఎవరంటే 100% విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మాత్రమే. దానికి అనుగుణంగా నడుచుకుంటుందే స్కూల్ యాజమాన్యం. ఈ ఇద్దరు కలిసి పిల్లని యొక్క లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అమ్మాయిలు రావాలంటే పేరెంట్స్ ఒప్పుకోరు, కొంతమంది అమ్మాయిలు వస్తారు. వాళ్ళు ఏ విధంగా రాణిస్తారు సార్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్? ఓకే లక్ష్మణ్ గారు, ఒక స్కూల్ టీచర్, ఒక పీటీ, మన నార్మల్ గా పల్లెటూరులో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఒక షార్ట్ మీదకి ఒక మ్యాట్ మీద అంటే షార్ట్ నుంచి మనం ఒక గేమ్ తీసుకొచ్చి ఆడిపించాలంటే చాలా హై రిస్క్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకు న్యాచురల్ గా మన విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆటోమేటిక్ ఉండేదంతా మామూలుగా ఉన్నటువంటి అంత హెవీ స్కర్ట్స్ వేసుకొని షార్ట్స్ వేసుకొని ఆడే అంత ఉండదన్నమాట. సో అంత షార్ట్స్ వేసుకొని ఆడాలి అంటే మాత్రం మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఫస్ట్ మనం మామూలుగా ఏదైతే ట్రైనింగ్ ఇచ్చినో దాంట్లో మండల స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ఏదో ఒక స్థాయిలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టేట్ లెవెల్లో ఇచ్చేటువంటి క్యాంప్ ట్రైనింగ్ లో ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ సంబంధించినటువంటి గర్ల్స్ కానీ వాళ్ళు ఎప్పుడైతే
ప్రింట్ మీడియాలో ఎప్పుడైతే హైలైట్ అవుతారో ఆటోమేటిక్గా పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి అనేది కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. ఎందుకంటే మా పిల్ల ఈ సారు కృషి వల్లనే ఇట్లా రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది, ఈ రోజు పేపర్కి వచ్చింది అంటే ఇంకా మంచిగా కొద్దిగా అడ్వాన్స్గా మనం ఇంకేమన్నా వాళ్ళకి సార్కి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా చాలా సాధించే అవకాశం మన అమ్మాయికి ఉందని కూడా పిల్లల యొక్క ధోరణి కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎప్పుడైతే పిల్లల యొక్క ఆలోచించే ధోరణి మారలేదనుకోండి, ఇప్పుడు ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో తల్లిదండ్రులు పంపించరు అనమాట. ఎందుకంటే ఎందుకంటే సెక్యూరిటీగా ఎట్లా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు పిల్లల తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించడం అది 100% నిజం. కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని పీటీగా కోల్పోకుండా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు. ఆటోమేటిక్గా ఎవరైతే విద్యార్థిని ఉన్నదో ఆమె సక్సెస్ అవుతుంది. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా మీ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా ఉంటది అనమాట. సో అది మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే పీటీ యొక్క రోలే అనమాట. వాళ్ళని మంచి ట్రైన్ చేసి మంచి నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం పిల్లోనికి ఉంటుంది. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా మనం కల్పించిన వాళ్ళం అవుతుంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేట్ స్కూళ్ళలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా మొత్తం ఫస్ట్ వెళ్ళేది పీఈటీ సార్ మీదకి వెళ్తుంది. అట్లా ఎందుకు వెళ్తుంది సార్? అసలు ఆ పీఈటీలు ఏ స్కూల్లో ఏ తప్పు జరిగినా పీఈటీల మీదనే ఎక్కువ కానీ చేస్తారని అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందువలన సార్? ఓకే, లక్ష్మణ్ గారు చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నవేడేస్ లో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ లో మార్నింగ్ 6 అంటే మార్నింగ్ 8 నుంచి ఎప్పుడైతే ఒక పీఈటీ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటికి ఒక స్కూల్ అవర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ట్రైన్డ్ అయ్యి వచ్చినటువంటి పీటీ అయితే ఆ స్కూల్ ని లీడ్ చేయగలుగుతాడు. ఒకైనా వాయిస్ కమాండ్ తోటి ఏదైతే వాయిస్ బేస్ తోటి 1500 1000 పీపుల్ 1000 స్టూడెంట్స్ అయినా కానీ హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఒక ట్రైనింగ్ ద్వారా వస్తుంది. ఓకేనా, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రెగ్యులర్ ట్రైనింగ్ చేయకోకుండా ఇర్రెగ్యులర్ గా చేసుకుంటూ సర్టిఫికేట్ తీసుకొని పోవడం వల్ల ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కూల్ కొన్ని స్కూల్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు, మాకు ఏం అంత గేమ్ సర్టిఫికేట్లు ఏం అవసరం లేదన్నట్టుగా ఆ ధోరణితోటి స్కూల్ ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా పరిస్థితులు అట్లా ఆటోమేటిక్ గా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడ డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ ట్రైనింగ్ లో మనం చెప్తాం. కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పీఈటీ అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క స్కూల్ మొత్తాన్ని కూడా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకోకుండా డైరెక్ట్ ఎక్కడో సర్టిఫికేట్లు తీసుకొచ్చుకోవడానికి ఎట్లా ఒక లైన్ ఫార్మేషన్ తెలియదు, ఏది తెలియదు అనమాట. ఒక స్కూల్ని ఎలా లీడ్ చేయాలన్నా కూడా తెలియదు అనమాట. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస సంఘటనల వల్ల కూడా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అదే విధంగా పీటీలు అందరూ కూడా ఒకళ్ళు చేసినా కానీ ఒక మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నది కూడా ఆ ధోరణిలోనే నడుస్తుంది. ఎవరైతే రియల్ గా జెన్యున్ గా ట్రైనింగ్ చేసి ఉన్నారో వాళ్ళు ఎలాంటి మిస్టేక్ లేకోకుండా మిస్బిహేవ్ లేకోకుండా ఎలాంటి బ్యాడ్ థింగ్స్ లేకోకుండా కూడా ఒక స్కూల్ ని రన్ చేసే అంత కేపబిలిటీ వాళ్ళకి ఆటోమేటిక్ గా ట్రైన్ చేసిన రెగ్యులర్ స్టూడెంట్ ఉంటుంది. ఓకేనా, ఇరెగ్యులర్ గా వీళ్ళు సర్టిఫికేట్ కొనుక్కొచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల యొక్క ఎమోషనల్ ని ఎలా చేసుకోవాలి, ఎలా లీడ్ ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఫ్రీగా మూవ్ అవుతుంటారు అనమాట. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కూడా ఆటోమేటిక్ గా ఇప్పుడు చాలా మంది ఒక పీటీని పెట్టుకోవాలంటే కూడా కొన్ని యాజమాన్యాలు, ఎందుకంటే ఆ స్కూల్ యొక్క మొత్తం పేరు కూడా ఒక చిన్న సంఘటన ద్వారా ఆటోమేటిక్ గా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఒక్కరు తప్పు చేయడం వల్ల ఈ అందరు డిపార్ట్మెంట్ కే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఓకే, అది ఎందువల్ల అసలు యాక్చువల్ గా అంతే. ఇంకా మనం ఏంటంటే ఒక యూనిట్ ఏంటంటే మనది ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా అంతా అదే కదా. మనం మార్నింగ్ పోయిన తర్వాత ఓన్లీ చూసుకోవాల్సింది డిసిప్లిన్. ఓకేనా, కాబట్టి ఏదైనా కానీ ఏది ఉన్నా కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఏ ఒక్కరు తప్పు చేసినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఒక మంచి పేరు వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక సైన్ అనే వాళ్ళు ఉందనుకోండి, పివి సింధు ఉందనుకోండి, ఏ విధంగా ఆ ఒక్కటి ఒక మెడల్ తీసుకొస్తే మన ఇండియాకి ఎట్లా పేరు వస్తుందో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కూడా మనం మంచిది తీసుకోవాలి, ఆటోమేటిక్ గా ఏది చెడునైనా కూడా రిసీవ్ తీసుకోవాలి. అట్లా ఎవరైతే కొంతమంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క కెరీర్ ని, వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క టీచర్స్ యొక్క వాళ్ళ యొక్క గుడ్ నేమ్ ని కూడా వాళ్ళు ఆటోమేటిక్ గా డామినేషన్ చేసే పరిస్థితి ఉందన్నమాట. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ కూడా చాలా రెగ్యులర్ క్లాసెస్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసేసి బయోమెట్రిక్ ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా మనకి రెగ్యులర్ క్లాసెస్ రన్ అవుతాయి. ఆటోమేటిక్ గా మంచి పర్ఫార్మెన్స్, మంచి క్వాలిటీ ఉన్నటువంటి
ట్రైన్ టీచర్ బయటికి వెళ్ళే అవకాశం మనకి ఉంటుంది. సరే, ఈ గత 11-12 సంవత్సరాల నుంచి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత సమాజం పైన ఎట్లా ఉంటుంది సార్? ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇప్పుడున్నటువంటి సమాజానికి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజికల్ కానీ, మెంటల్ కానీ, సోషల్గా, ప్రతి వెల్నెస్గా, స్పిరిచువల్గా, ప్రతి ఒక్క విషయాలలో కూడా అన్నిట్లలో కీ రోల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో ప్రస్తుతానికి ప్రతిదీ మన ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఆటోమేటిక్గా డైలీ రొటేషన్గా ఉండాలన్నమాట. అవి లేని ఎడల ఆటోమేటిక్గా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి అవన్నిటి నుంచి కొద్దిగా అవాయిడ్ కావాలంటే కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేవాడు ఒక డాక్టర్తో సమానం అనమాట. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక గ్రౌండ్లో ఏ ఇన్సిడెంట్ కానీ గ్రౌండ్లో ఉంటే ఆటోమేటిక్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి నవేడేస్లో ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ఎవరైతే పిల్లోడు ఉన్నాడో వాళ్ళకి తల్లిదండ్రులు ఆటోమేటిక్గా రిచ్ ఉంటారు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకి హెవీ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా వాటిని బర్న్ అవడానికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో అట్లా తీసుకున్న హెవీ క్యాలరీస్ అనేవి అవి ఆటోమేటిక్గా ఖర్చు అవ్వకుండా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. కాబట్టి ఆటోమేటిక్గా రోజు రోజుకి మనకి ఒక ఫ్యాట్ లాగా మనకి మన శరీరంలో ఉండిపోయిన తర్వాత చూస్తుంటే మనం 12 years ఉంటాడు కానీ 80 kgs 70 kgs అట్లా హెవీ బరువుతోటి ఈ రోజు వాళ్ళ పిల్లలు తయారవుతున్నారు. ఎందుకంటే దాని ద్వారా ఆటోమేటిక్గా హెవీ వెయిట్ ద్వారా ఆటోమేటిక్గా ఒబేసిటీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ రాకుండా అవాయిడ్ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది అంటే ఓన్లీ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వల్లనే అవుతుంది అనమాట. సో అందుకనే మన స్కూళ్ళల్లో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఒక ఫిజికల్, ఎందుకంటే ఒక ఫిజికల్ మన ఏదైతే సైన్స్, సోషల్ ఇవన్నీ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అవి నేర్చుకోపోయినా ఏం కాదు, కానీ ఒక ఫిజికల్గా మనం పిల్లోడికి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనం ఏ విధంగా యాక్టివిటీస్ అని పిల్లోనికి అందియలేదు అనుకోండి, వాళ్ళది టోటల్గా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లలకి ప్రాపర్గా హెవీ బుక్స్ ఇవ్వటం ఇప్పుడు నవేడేస్లో వాళ్ళకి 12 yearsలోనే ఏది మన గోని రావటం, ఇట్లాంటి లార్డోసిస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మేజర్గా వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కరెక్షన్ చేయకపోవడం వల్ల కూడా ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఒక ఫ్లాట్ ఫుట్ అట్లాంటి ఇంకా నాకుడు లేగ్ ఇట్లాంటివన్నీ కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ యాజ్ ఏ డాక్టర్గా అవన్నీ ప్రాబ్లమ్స్ని క్యాచ్ చేసి వాటిని రీసెట్ చేస్తేనే ఆటోమేటిక్గా ఒక పిల్లని ఒక భవిష్యత్తుని ముందుకు తరాలకి మనం అందించిన వాళ్ళం అవుతాం. లేని ఎడల వాళ్ళు ముందు జరిగేటటువంటి పరిణామాలకి జీవితాంతం ఒక పిల్లోడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్, ఇప్పుడు ఈ నార్మల్గా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారికి అసలు ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటేనే తెలియదు ఎట్లా వెళ్ళాలని. మరి మీరు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు మీరు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎట్లా వచ్చింది? ఓకే, లక్ష్మణ్ గారు, మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా, చివెంల మండలం, తిమ్మాపురం గ్రామం. ఓకే, నా యొక్క విద్యాభ్యాసం 1 to 5th class వరకు మా తిమ్మాపురం గ్రామంలో జరిగింది. 6 to 10th వరకు మా పక్క విలేజ్ అయినటువంటి 4 kilometer దూరం ఉన్నటువంటి బండమి చందుపట్ల అనే గ్రామంలో 10th class వరకు అక్కడ జరిగింది. ఆటోమేటిక్ గా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాది గురుకుల పాఠశాల అనమాట. ఓకే సార్, రాజాపేట గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ తీసుకోవడం అయింది, మ్యాథ్స్ గ్రూప్. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి సూర్యాపేట మహర్షి డిగ్రీ కాలేజ్ అనమాట. ఆ తర్వాత 1 year నాకు ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద నాకు చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీస్ మీద మా నాన్నగారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ గేమ్ అన్నా కానీ మా నాన్న బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా నాన్నకి కబడ్డీ అనేది చాలా ఇష్టమైన గేమ్. ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది జాతీయ స్థాయికి వరకు ఎదిగిన మంచి ప్లేయర్లు ఉన్నారు అనమాట. ఎగ్జాంపుల్ గాయం సైదిరెడ్డి అని మా ఊళ్ళో జాతీయ స్థాయికి, ఎందుకంటే ఏ రైడర్ అయినా ఒక సైడ్ మాత్రమే ఆడతాడు, రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఆడతాడు. కానీ ఆయన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఆడి ఒంటి చేతితో కూడా మా ఊరికి ఎన్నో మెడల్స్ కూడా తీసుకురావడం అనేది జరిగిందన్న. ఆ ఇన్స్పిరేషన్ తోటే మా నాన్న కూడా నన్ను ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలన్నది ఆయన చిన్ననాటి కళ అనమాట. అదే విధంగా ఇప్పుడు నాదేంటంటే చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో విలేజ్ లో ఏంటంటే నేను ఏదైనా వర్క్కి వెళ్ళినా కానీ వర్క్ ఏం చేయలేను అనమాట. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏ పని చేసినా కానీ, సపోజ్ అగ్రికల్చర్ ఏదైనా పనికి వెళ్ళినా కానీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయేది అనమాట. ఇక సపోజ్ ఊళ్ళో వాళ్ళందరూ అని ఎట్లా అనుకునేది అంటే వీనికి ఇక పని ఏం చేత కాదురా అన్నట్టుగా ఆ వేళ ఆలోచించేది అనమాట. సో ఆ విధంగా నాది ఎట్లా ఉంటుందంటే నేను గ్రౌండ్ లో నేను
మంచిగా క్రికెట్ ఆడగలను, కబడ్డీ ఆడగలను, నా పర్ఫార్మెన్స్ నేను చూపెట్టగలను. అవును సార్. కానీ వాళ్ళంతా విలేజ్ వాళ్ళు ఉన్నంతా అగ్రికల్చర్ పనికి వెళ్ళే వాళ్ళే కదా, వాళ్ళు గ్రౌండ్కి వచ్చి చూసే అంత ఉండదు కాబట్టి, టైం ఉండదు కాబట్టి నా యొక్క పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలని కూడా నేను తహతహలాడేది. కానీ వాళ్ళు ఎంతసేపటికి ఇట్లా నన్ను డిమోటివేట్ ఇట్లా చేయడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది. ఆటోమేటిక్గా మా నాన్న ఎంకరేజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా నేను సూర్యాపేట మాస్ డిగ్రీ కాలేజ్ చదివేటప్పుడు నాకు నాగయ్య అని మా ఫ్రెండ్ ఉండే, అతను గవర్నమెంట్ పీటీ. నా యొక్క బ్యాటింగ్ స్టైల్, క్రికెట్, నా యొక్క బౌలింగ్ యాక్షన్ అన్ని చూసి కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్నాయి తమ్ముడు, నువ్వు బీపీడీ ఎందుకు చేయొద్దు అని కూడా నాకు ఆ రోజు సజెషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత నేను మంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 250 ర్యాంక్ తోటి నేను మన దోమలగూడ ఓకే సార్. ఇండియాలోనే సెకండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో నాకు ఇక్కడ సీట్ రావడం జరిగింది. హైదరాబాద్ దోమలగూడలో రావడం జరిగింది. అక్కడ 1 ఇయర్ కోర్స్ ఉండేది అనమాట. ఆ 1 ఇయర్ లో కూడా చాలా మాకు అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా హైలీ క్వాలిటీ టీచర్స్ ఉండేవాళ్ళు. ఆటోమేటిక్ గా మంచి నాలెడ్జ్ ని అక్కడ నుంచి తీసుకోవడం, నాకు ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు పీజీ సెట్ లో ఎంపీడీ ఎంట్రన్స్ లో 50 ర్యాంక్ రావడం. ఆ తర్వాత అప్పుడు ఒకటే ఉండేది కదా ఎంపీడీ కాలేజ్. ఆ తర్వాత సీట్ అక్కడ రాకపోవడం వల్ల మా ఫ్రెండ్ ద్వారా కొద్దిగా నాకు రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ మన కడప పొద్దుటూరులో ఉండేది, ఆ కాలేజీలో మాస్టర్స్ అక్కడ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో మళ్ళీ నాకు మా విలేజ్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ కాలేజీ యూజీపీడీ ఉండేది. ఆ డిపిడి కాలేజీలో నేను అక్కడ ఫ్యాకల్టీగా వెళ్ళి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అది ఫస్ట్ నాకు జీవితంలో మర్చిపోలేని ఒక మధుర క్షణాలు. ఎందుకంటే ఒక టీచింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు లైఫ్ లో ఫస్ట్ టైం ఆ యొక్క కాలేజీలో నాకు మంచి అనుభూతి ఇచ్చింది అన్నమాట. ఆ తర్వాత ఎంపీడీ తర్వాత నేను నెక్స్ట్ ఎంపీడీ కంప్లీట్ ఎంఎస్ఆర్ కాలేజ్లో జాబ్ చేయడం. ఆ తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ హాజీ గౌస్ పిరాన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో నా ఎంపీడీ క్లాస్మేట్ అయినటువంటి రమేష్ ఇక్కడ జాబ్ చేయడం. ఇక్కడ నేను మా ఫ్రెండ్ రవికుమార్ ఇద్దరిని కూడా ఇక్కడికి రిఫర్ చేయడం, ఆటోమేటిక్గా ఇక్కడ జాయిన్ అవ్వడం. అట్లా 2014 నుంచి అని కూడా ఇప్పుడు 2024 వరకు కూడా అలా లీడ్ అవ్వకుండా వస్తూనే ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు పిహెచ్డి 2021లో అన్నామలై యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం, ఓకే అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా మనకు అక్కడ సీట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్లో సబ్మిషన్ ఉంది. నెక్స్ట్ జూన్ ఆర్ జూలైలో మనకి పిహెచ్డి అవార్డు అయ్యే అవకాశం ఉంటుంది. పిహెచ్డి చేస్తురా సార్ మీరు? అసలు పిహెచ్డి చేయాలంటే ఎట్లా సార్? ఇప్పుడు పిహెచ్డి చేయాలంటే ఏం క్వాలిఫికేషన్? పిహెచ్డి క్వాలిఫికేషన్ కి మినిమం పీజీలో మనకి 55-60% ఉంటే మనకి ఆ మార్క్స్ బేస్ తోటి మనకి ఎంపీడీ బేస్ తోటి తీసుకుంటారు అనమాట. మనకి పార్ట్ టైం అయితే మనకి 5 years డ్యూరేషన్, 5 to 8 years డ్యూరేషన్ ఉంటుంది. రెగ్యులర్ అయితే 3 to 4 years మధ్యలో సబ్మిషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గ్యాప్ లో మనం మన యొక్క టైటిల్ మీదనే ఇదంతా రీసెర్చ్ అనేది మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ 4 years లో మనం ఏదైతే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నామో దాని మీదనే మనం రీసెర్చ్ చేసిందంతా కూడా సబ్మిట్ చేసి ఓకే మన సార్ ఏ కాలేజీలో చేస్తారు? మన అన్నామలై యూనివర్సిటీ తమిళనాడు చిదంబరం అని, చెన్నై నుంచి ఇంకా 300 kilometers ఉంటుంది. అది చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఇప్పుడు ప్రస్తుతానికి పిహెచ్డి ఫైనల్ ఇయర్ జరుగుతుంది. డిసెంబర్లో నాది ఫైనల్ పిహెచ్డి వైవా ఉంది. సార్ ఇప్పుడు నేను వస్తుంటే మీ కాలేజ్ పిల్లలు చెప్పారు, అసలు మా సార్కి ఏమేమి ఉంటాయని నార్మల్గా క్వశ్చన్ అడిగితే మా సార్కి తిమ్మాపురం అంబేద్కర్ అని పిలుస్తారు అని అంటున్నారు. అసలు తిమ్మాపురం అంబేద్కర్ అని ఏంటి సార్? అసలు ఎందుకు పిలుస్తారు అట్లా? ఓకే, నా చాలా మంచి క్వశ్చన్. అలా ఏముంది లేదు లక్ష్మణ్. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఏంటి అంటే మనిషిని మనిషిగానే చూడమన్నాడు. ఓకేనా, ఎప్పుడైతే మనకు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే స్లోగన్ ఇచ్చారు, ఒక నిజమైన దేశ అభివృద్ధి దేంట్లో ఉంటది, అందమైన బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లలో కాదు, ఒక మనిషి యొక్క నైతిక విలువలలోనే దాగి ఉంటది అన్నట్టు. సో ఎందుకంటే అంత పెద్ద వర్డ్ ఆలోచించడం, ఎందుకంటే ఇప్పుడు చాలా కంట్రీస్లలో కూడా చాలా డెవలప్ అయినాయి, అయినా కానీ మన భారత రాజ్యాంగం వైపే చూస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఇవన్నీ చూస్తున్నారు. సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ధోరణిని కూడా వాళ్ళు చూసేటువంటి దృష్టి కానీ ఇవన్నీ కూడా మారకపోతే మాత్రం ఇంకా చాలా ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ ఉన్నది అందరు సమానత్వంతో అందరు కలిసిమెలిసి ఉండడం ఒకటే అంబేద్కర్ యొక్క నినాదం. మా అందరిలాగానే ప్రతి ఊర్లో ఒక గుడి ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం పెట్టాలనేది కూడా మా యొక్క అంబిషన్ ఉండేది. ఒక 2022లో మేము ఫౌండేషన్ చేసినాం. అది ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నెక్స్ట్ జస్ట్ ఇప్పుడు ఈ మంత్ 28కి ఇనాగ్రేషన్ కూడా ఉన్నది.
అసలు మీకు అంబేద్కర్ అని ఎందుకు పిలుస్తారని అడిగినాను సార్. అంబేద్కర్ అని ఏం పిలవరు. అంటే ఏంటంటే నేను మా ఊళ్ళో ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ వాళ్ళతోటి కూడా నేను అందరితోటి కలిసిమెలిసి ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంటా, వాళ్ళు నన్ను గౌరవిస్తుంటారు, అందరితో కలిసిపోతుంటా అనమాట. సో అంబేద్కర్ చెప్పింది కూడా అంతే, మనుషులందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మనిషిని గుర్తిస్తే చాలు అన్నది అంబేద్కర్ యొక్క ఐడియాలజీ. సో ఆ విధంగానే నేను కూడా ఆ యొక్క సిద్ధాంతాలను ఫాలో అవుతూ మా ఊళ్ళో అలా నడుచుకుంటున్నా కాబట్టి అందరూ అభిమానంతో పిలవచ్చు. అది కూడా నాకు తెలియదు, నీకు ఎవరు చెప్పారో మరి నాకైతే తెలియదు. సార్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆజీ గౌస్ ఫిరోజ్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు కదా. ఓకే. ఈ 10 సంవత్సరాలకి బ్యాచ్ బై బ్యాచ్ వాళ్ళు బయటకు వెళ్తుంటారు. దాంట్లో మీకు నచ్చిన బ్యాచ్ ఏమైనా ఉందా సార్? నచ్చిన బ్యాచ్ అని అంటూ ఏముండదు, అందరూ ఈక్వల్ గా. ఎందుకంటే ఒక టీచరు 100 మంది విద్యార్థులను కూడా ఒకటే దృష్టితోటే చూస్తాడు, కానీ కొంతమందిని ఒక 20% నాకు ఇష్టమైన వాళ్ళు, 80% నాకు ఇష్టం లేని వాళ్ళని ఆ దృష్టితో చూసేవాడు టీచరే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క అందరినీ కూడా సమానంగా ఎవరైతే చూస్తారో వాళ్ళనే ఒక మంచి టీచర్గా మనం అభివర్ణిస్తాం. కాబట్టి మనకి అట్లా ఏం లేదు. కాకపోతే మనకి 2014లో ఏదైతే ఉన్నదో మనకి బాగా సాటిస్ఫాక్షన్ మంచిగా అనిపించిన బ్యాచ్ ఏంటంటే 2014 ఎస్టాబ్లిష్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఆ ఇయర్ లో మాకు చాలా మంచి ట్రైన్ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇప్పటికి కూడా రెగ్యులర్ గా ఫోన్లు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఎవ్రీ బ్యాచ్ లో కూడా చాలా మంది ఆటోమేటిక్ గా ఎవ్రీ ఇయర్ గుర్తు చేసుకొని టీచర్స్ డేకి ఆటోమేటిక్ గా వాళ్ళు మెసేజ్ చేయడం, విషయం చెప్పడం కూడా అది జరుగుతూనే ఉంటుంది. సార్ ఇప్పుడు మీ ఈ జర్నీలో, ఫిజికల్ ఎడ్యుకేషన్ జర్నీలో మీరు ఏమైనా గేమ్స్ ఆడితే మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏమున్నాయి సార్? ఓకే లక్ష్మణ్ గారు, 2006 to 8 మధ్యలో స్టేట్ మీట్ కబడ్డీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని వర్షం రావడం, ఆ రీజన్ వాళ్ళతోటి ఆ టోర్నమెంట్ అనేది కొద్ది క్యాన్సిల్ జరిగింది. అది సూర్యాపేటలో ఉండే, కోదాడ దగ్గర ఉండే. ఓకే సార్. అది దాని ద్వారా వర్షం రైన్ వల్ల అది హెవీ తుఫాన్ ఉండేది. దాని ద్వారా అది ఒక టోర్నమెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాది ఇక జాబ్ రీత్యా నేను ఆటోమేటిక్ గా మళ్ళీ గేమ్స్ ఎక్కడ నేను వదిలిపెట్టలేదు అనమాట. ఆటోమేటిక్ గా 2016లో మనకి సాఫ్ట్ బాల్ ఆడే అవకాశం వచ్చింది. సాఫ్ట్ బాల్ వరంగల్ ఆడడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నాందేడ్ తగ్గాఫారు, ఇక్కడ తొర్రూరులో స్టేట్ మీట్, నాందేడ్లో వచ్చేసి మన మహారాష్ట్ర నాందేడ్లో వచ్చేసి 2021లో మన తగ్గాఫార్ నేషనల్ కి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2020లో వచ్చేసి సాఫ్ట్ బాల్, ఇది వచ్చేసి ఇప్పుడు కూడా గేమ్ ఆడుతురా సార్? సాఫ్ట్ బాల్ 2020లో వచ్చేసి మనకి మహబూబ్ నగర్ లో స్టేట్ మీట్ జరిగింది. స్టేట్ మీట్ తర్వాత నేషనల్ మీట్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి జిల్లా సంగారెడ్డిగూడెంలో మనకి అక్కడ నేషనల్ క్యాంప్, ఆటోమేటిక్ గా నేషనల్ పార్టిసిపేషన్ కూడా సాఫ్ట్ బాల్. సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో స్కూల్ కి పిల్లలు ఉన్నా కానీ పీఈటీ సార్స్ లేరు. మరి పీఈటీ సార్ లేకపోతే డిసిప్లిన్ ఎట్లా వస్తుంది? సమాజ నిర్మాణం ఎట్లా తయారవుతుంది? ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క కోచ్ ని అలాట్ చేస్తున్నారు. అవును సార్. సో ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసెంట్ నడుస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా యంగ్ ఇండియా అనే స్కిల్ అని మన ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి చిన్న దేశం, మనకంటే చిన్న దేశం ఎన్నో మెడల్స్ తీసుకొస్తుంది. ఆ మోడల్ గా తీసుకొచ్చినటువంటిదే ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఆలోచన ధోరణి ఉన్నప్పుడు నీకు పెద్ద పెద్ద హెవీగా మన ఆలోచనలు అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి బేస్ అనేది లేదు. ఇక్కడ బేస్ లేకోకుండా పైన ఎక్కడో చూద్దామంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే మన యొక్క పిల్లోడి యొక్క ఎందుకంటే ఈవెన్ అమెరికా కూడా ఈ రోజు కూడా వాడు బై బర్త్ పుట్టగానే వాడిని సెల్ తీసుకొని వీడు ఏ గేమ్ కి యూజ్ అవుతాడు అనేది కూడా రీసెర్చ్ చేసి వానికి ఆ గేమ్ లోనే మనకి ట్రైన్ ఇవ్వడం ద్వారా కూడా ఈవెన్ ఇండియా కన్నా అంటే అమెరికానే వరల్డ్ లోనే ఎక్కువ మెడల్ ఎందుకు సంపాదిస్తుందంటే వాడు పుట్టగానే బై బర్త్ వాడి సెల్ ని టెస్ట్ చేస్తారు. ఈ యొక్క విద్యార్థి ఏ గేమ్ కి సూటబుల్ అవుతాడు, జిమ్నాస్టిక్స్ కి అవుతాడా, రన్ కు అవుతాడా, జంప్స్ కు అవుతాడా, అట్లా ఆ విధంగా దేనికి యూజ్ అవుతాడో దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంత నాలెడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా ఇన్ని మెడల్స్ ఇప్పటికి సాధిస్తుందంటే ఏంటంటే వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ స్పోర్ట్స్ కి చేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ఇప్పుడు మన స్కూళ్ళలో ఎక్కువ స్టడీస్, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే గురుకుల వచ్చిన తర్వాత ఎక్కువ కూడా గవర్నమెంట్ స్కూల్ మీద ఎఫెక్ట్ పడింది. ఆ ఉన్న స్కూళ్ళలో కూడా ఒక టీచర్ని ఒకళ్ళనే టీచర్ని అలాట్ చేస్తారు. ఆ ఒక్క టీచర్ని అలాట్ చేసినప్పటికీ కూడా
ఆ టీచర్తో పాటు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని మనకి ప్రైమరీ స్కూల్ నుంచే మనకు అలాట్ చేస్తే ఆటోమేటిక్గా వాడు ఫిజికల్గా మంచిగా ఉంటాడు, స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ నవ్వే డేస్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇచ్చినట్టు స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇచ్చి ఉంటే ఆ పిల్లోడి కూడా ఎందుకంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది స్కూల్కి. ఒక యూనిఫామ్ కానీ అదే విధంగా అన్ని విషయాలలో కూడా స్పోర్ట్స్ డ్రెస్ అన్ని విషయాలలో కూడా వాళ్ళు తీసుకున్నటువంటి కేర్ గవర్నమెంట్ స్కూల్. అది ఈవెన్ కూడా నేను ఏదైనా డిస్ట్రిక్ట్ మీట్ లో వెళ్ళినా కానీ డిస్ట్రిక్ట్ మీట్ లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మంచి టాలెంట్ ఉంటుంది పాపం, వాళ్ళు కనీసం టీ షర్ట్ కూడా ఉండదు, ఒక యూనిఫామ్ మీదనే వాళ్ళ యొక్క గ్రౌండ్ లో దిగి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తారు. సో ఆ యొక్క విజువల్స్ కానీ ఆ యొక్క సన్నివేశం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల దగ్గర మంచి టాలెంట్ ఉన్నది, పీటీలు ఉండరు, పీటీలు ఉన్నా కానీ పట్టించుకునే నాదుడు ఉండదు, స్పోర్ట్స్ డ్రెస్ ఉండదు. సో మనకి ఇవంతా మారాలంటే మనకి 1 to 5th క్లాస్ నుంచి స్టార్టింగ్ నుంచే మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఒక ఇంపార్టెంట్, దానికి ఒక బడ్జెట్ కేటాయిస్తే ఆటోమేటిక్గా మట్టిలోనే మాణిత్యాలు మనకు ఇది మన సారీ ఆనిముత్యాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా దీనికి ఆలోచించేసి మనకి మంచి నోటిఫికేషన్ వేస్తే కూడా. ఖాళీలు ఉన్నాయా సార్ గవర్నమెంట్? ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు మన రీసెంట్ కూడా మనకి 1800 నోటిఫై చేసిర్రు. అవి కూడా బడ్జెట్ ఆమోదం అయితే గానికి ఆటోమేటిక్ గా మనకి మంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఎడ్యుకేషన్ పాలసీకి చైర్మన్ ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు కూడా ఇప్పుడు అడ్వైజ్ వల్ల కూడా మంచి నోటిఫికేషన్ ఫ్యూచర్ లో రాబోతుందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి బేస్ నుంచే స్టార్టింగ్ నుంచే మన యొక్క ఫౌండేషన్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉంటేనే ఆటోమేటిక్ గా మనకి ముందు భవిష్యత్తులో మనకి మంచి ఎడ్యుకేషన్, పిల్లలకి మంచి స్పోర్ట్స్ అన్ని విధాలుగా అందించే అవకాశం ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పిల్లలు ఎక్కువగా ఫోన్స్, డ్రగ్స్ కి, ఆల్కహాల్ తాగడం, సిగరెట్లు తాగడం, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళకు ఎదురు మాట్లాడడం జరుగుతున్నాయి. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఓకే లక్ష్మణ్ గారు, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి మారకపోతే పిల్లలు ఆ విధంగానే తయారవుతారు. ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం పని అంటే డిసిప్లిన్ లేకోకుండా ఏదైనా మిస్బిహేవ్ చేసినా తోటి విద్యార్థులతో ఏదైనా మిస్బిహేవ్ చేసినా కానీ టీచర్ కానీ పీటీ టీచర్ కానీ ఎవరో ఒకళ్ళు పిల్లల్ని కొద్దిగా ఇది పనిష్మెంట్ కోసం ఏదో విధంగా వాళ్ళని పనిష్ చేస్తుంటారు అనమాట. వెంటనే నెక్స్ట్ డేనే పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చేసి స్కూల్లో టీచర్ని మా పిల్లల్ని ఎందుకు కొట్టిరు అట్లా ఆ విధంగా పిల్లల్ని సున్నితంగా పెంచడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఈ తల్లిదండ్రులు చేసేటటువంటి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా వెనకేసుకొస్తున్నారో, ఏ మిస్టేక్ చేసినా కానీ మా పిల్లోడు చేసిందే రైట్ అని అక్కడనే తల్లిదండ్రులు కూడా ఆలోచన ధోరణి మారకపోవడం వల్ల కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నిటి కూడా మనకి కారణాలు అవుతున్నాయి. ఎందుకంటే మొక్కై వంగంది మానైన వంగున అంటారు. చిన్నప్పుడే ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళని డిసిప్లిన్గా ఒక సన్మార్గంలో నడిపించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు భావితరాలకు మంచి ఒక విద్యార్థిగా ఉంటాడు. ఆ విధంగా లేకోకుండా పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని మందలించకపోయినట్లయితే ఆటోమేటిక్గా చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి 8th క్లాస్ కాంచి పిల్లలే ఈరోజు సిగరెట్లు తాగటాలు, డ్రగ్స్ తీసుకోవటం. ఎందుకంటే సిగరెట్ ఇవన్నీ తీసుకోవడం ఫ్యాషన్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఫ్యాషన్ కోసం చేస్తున్నటువంటి చిన్నటువంటి ఏదైతే అలవాటు చేసుకుంటున్నారో వ్యసనాలు, చెడు వ్యసనాలు ఆటోమేటిక్గా వాళ్ళ ముందు భవిష్యత్ తరాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు అదేవిధంగా స్పాయిల్ అయ్యే అవకాశం మెల్లమెల్లగా వస్తుంది అనమాట. ఇప్పుడు అదే విధంగా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేంత టైం ఇవ్వట్లేదు అనమాట. ఒక ఫోన్ కొనిస్తున్నారు, పిల్లోడికి ఇస్తున్నాడు, వాడు ఫోన్లో ఏం చూస్తున్నాడో, ఏ గేమ్ ఆడుతున్నాడో, ఏం జరుగుతున్నదో కూడా తెలియదు. ఎందుకంటే ఈవెన్ 5th క్లాస్ 6th క్లాస్ ఎల్కేజీ యూకేజీ పిల్లలే సైట్ వచ్చేసి మన స్పెట్స్ వాడుతున్నారు. ఎందుకంటే పిల్లల యొక్క కంటిలోని నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి ఎక్కువ సెల్ యొక్క లైట్ రేడియేషన్ ద్వారా కూడా చిన్న పిల్లల యొక్క కంటి చూపు అనేది పోతుంది. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే పిల్లల తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా మారాలి. పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉన్న ఆఫీస్ వర్క్ అయిపోయినప్పుడు కూడా కనీసం ఒక రోజు పర్ డే 1 hour కానీ పిల్లలతోటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయించుకుంటూ
వాళ్ళకి ఫ్యూచర్ లో లైఫ్ అంటే ఏంటిది, మంచి చెడుల గురించి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తే గానీ ఈ జరగబోయేటటువంటి సంఘటనలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటది. అలా లేని ఎడల వాళ్ళు ఎవరు పనిలో వాళ్ళు, తల్లి పని వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు చూసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారో పిల్లల మీద మనం ఫోకస్ చేయకపోతే ఆటోమేటిక్ గా పిల్లల లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారు, మంచిగా యూజ్ చేస్తున్నారా, చెడుకి యూజ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పటికి పిల్లల తల్లిదండ్రులు వాచ్ చేయాలి. అది చేయనట్లయితే ఆటోమేటిక్ గా పిల్లల యొక్క భవిష్యత్తు మీరే 100% ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి జరగబోయేటటువంటి ఇప్పుడు ఏ చెడు వ్యసనాలకు కూడా దూరం అవ్వకోకుండా లైఫ్ ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూపించాలి పిల్లల తల్లిదండ్రులకి. ఇలా అయితే ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపించి పిల్లల్ని మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడైతేనే మన భారతదేశం మంచి యువతరాన్ని మన భావి తరాలకు అందించే అవకాశం మన తల్లిదండ్రులుగా, నిజమైన తల్లిదండ్రులుగా మనం పిల్లల విషయంలో 100% మనం వినే అవకాశం ఉంటుంది. లేని ఎడల వాళ్ళ భవిష్యత్తుని మనం 100% మనం నాశనం చేయడానికి మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తల్లిదండ్రులే కారణం. సార్ ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ నార్మల్గా రూరల్ స్కూల్స్లలో చూస్తే ఓన్లీ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఎక్కువ మటుకు క్రికెట్ మాత్రమే ఆడతారు. ఇంకా ఈ వీటిలలో రూరల్ ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా పై స్థాయికి వెళ్ళలేరు. సో ఇంకా వేరే గేమ్లలో ఈజీగా వెళ్ళాలంటే ఇంకా ఏ గేమ్ బాగుంటుంది సార్ ఆడడానికి? ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇప్పుడు చూసినట్టయితే ప్రజెంట్ నవేడేస్ లో, ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా పూరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేది చాలా వెనుకబడి ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా అడ్వాంటేజ్ ఉన్నటువంటి క్రికెట్ కానీ, ఒక క్రికెట్ కానీ, ఇంకా నెక్స్ట్ ఈ బాల్ గేమ్స్ కానీ, ఎందుకంటే ఏవైతే హెవీ ఖర్చుతో కూడుకున్నటువంటి గేమ్స్లలో చాలా మంది రాలేకపోతున్నారు అనమాట. సో అందువల్ల ఇప్పుడు మనకి ఆర్చరీ ఉందనుకోండి, ఆర్చరీ కానీ, రైల్ ఫీల్డ్ కానీ, అవన్నీ హెవీ కాస్ట్ తోటి ఉంటాయి అనమాట. పిల్లల్లో మంచి టాలెంట్, మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం లేకపోవడం, పూర్ బ్యాక్గ్రౌండ్, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండటం, వాళ్ళ యొక్క స్కిల్ నైపుణ్యాన్ని స్టార్టింగ్ లోనే ఐడెంటిఫికేషన్ చేసి అంతటువంటి బడ్జెట్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి అలాట్ చేయకపోవడం వల్ల కూడా ఇప్పుడు జరుగుతున్న బ్లండర్ మిస్టేక్. సో అదే విధంగా మంచి పిల్లల్ని స్టార్టింగ్ లోనే వాళ్ళది ఏముంది, టార్గెట్ ఏముంది, దేని ఏ గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా స్కూల్లో టీచరు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాటి మీద ఫోకస్ చేసి దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ బడ్జెట్ మనకి దానికి అనుగుణంగా రిలీజ్ చేస్తే మనకి పిల్లల్లో నుంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి స్టూడెంట్స్ మనకి సమాజానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మెయిన్ ఎక్కడ జరుగుతుంది అంటే వీళ్ళకి పిల్లల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయకపోవడం వల్ల కూడా పిల్లలు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వెనకబడిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ చేంజ్ అవ్వాలంటే గవర్నమెంట్తో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా మంచిగా ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ బడ్జెట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనకు వచ్చేది, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేది జస్ట్ 2000, 4000 అలా వస్తుంటుంది. కానీ ఒక స్కూల్కి, మంచి టాలెంట్ ఉన్న స్కూల్కి ఎక్కువ బడ్జెట్ అలాట్ చేస్తే ఏ గేమ్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ గేమ్ కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ స్కూల్లో మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా స్టూడెంట్ మనకి షైన్ అయ్యి మనకి మంచి మంచి మెడల్స్ తీసుకొచ్చి మన సమాజానికి కూడా, మనకు మన స్కూల్ కి, మన ఇండియా కూడా పేరు తీసుకొచ్చే విధంగా కూడా పిల్లలు తయారవుతారు అనమాట. సో ఈవెన్ కూడా ఇప్పటికి కూడా మనకి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మన పారామిల్ ఒలింపిక్స్ లో మెడల్ వచ్చినటువంటి దివ్యాంజి జ్యోతి అనుకుంటా, తను కూడా, ఎందుకంటే నాగపూర్ రమేష్ సార్ ఆమె కోచ్, ఎందుకంటే ఆమె రన్నింగ్ బాగా ఉరుకుతుంది అనమాట, బాగా రన్ చేస్తున్నది. కాకపోతే ఆమె టెక్నికల్ ఇష్యూ ఏమి ఉన్నాయి, ఆమె మిస్టేక్స్ సరి చేసుకుంటే మెడల్స్ కొడుతుంది అనమాట. సో అవన్నీ కూడా రెక్టిఫై చేసి చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఎవరైతే ఆ అమ్మాయి ఉందో స్కూల్లో పిల్లలందరూ కొద్దిగా ఆమెని ఎగతాళి చేయడం అట్లా అవన్నీ చేయడం వల్ల ఆమెలో మంచి రన్నింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా పిల్లలందరూ కూడా ఆమెని చేసే కామెంట్స్ తోటి బాగా బాధపడిపోయింది అనమాట. నాగపూర్ రమేష్ సార్ ఎప్పుడైతే ఆమెని టాలెంట్ చూసి ఆమెను కొద్దిగా కోచింగ్, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఈ రోజు మనకి ఇండియాకి పారా ఒలింపిక్స్ లో మంచి మెడల్ అందడం, మన ఇండియాకి పేరు తీసుకురావడం జరిగింది అనమాట. సో పిల్లల్లో ఏ టాలెంట్ ఉంది, ఏముంది అన్నది కోచ్తో పాటు
తల్లిదండ్రులు గుర్తించాలి. దాంతోపాటు దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ బడ్జెట్ కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతే మనకి మంచి మంచి స్పోర్ట్స్లోనే మంచి ఆనిమిత్యాలు మనకి స్టార్టింగ్లోనే దొరికే అవకాశం ఉంటుంది. సార్ ఓకే సార్, మీ అమూల్యమైన టైంని ఏఎల్ మీడియాకి కేటాయించినందుకు, ఇలాగే మీరు ఇంకా ఎంతో మందిని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని తయారు చేసి సమాజానికి అందించాలని ఏఎల్ మీడియా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఏఎల్ మీడియాకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఒక టాపిక్ మీదనే కొద్దిగా వాళ్ళు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక నిజ జీవితంలో మీరు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జాబ్ చేస్తూ అన్ని విధాలుగా సామాజిక చైతన్యంతో పాటు అన్ని బాధ్యతలను కూడా అందరినీ అంటే సొసైటీలో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తులు అందరి దగ్గర మంచి మంచి ఒపీనియన్ తీసుకొని మీ మీడియా ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు మీరు తెలియజేస్తున్నందుకు ఏఎల్ మీడియాకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ యొక్క మీడియా త్వరలోనే మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ యొక్క ఛానల్ని, ఏఎల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, చాలా మంచి ఈ యొక్క ఏఎల్ మీడియా అంటే అన్ని రకాలుగా ఒక రాజకీయంగా, పొలిటికల్గా, స్పోర్ట్స్, సామాజిక చైతన్యం అన్ని విషయాలలో కూడా మనకి 360 యాంగిల్లో మనకి అన్ని విషయాలలో సామాజిక స్పృహ కల్పిస్తున్నటువంటి ఏఎల్ మీడియా లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఈ మీడియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి టెక్నికల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తొందరలోనే మనకి 1 మిలియన్ వ్యూస్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా ఈ యొక్క మన ఏఎల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.